మెసేజ్ ఇది ఇప్పుడు కొత్త స్కూల్ వచ్చింది, న్యాచురల్ ఏంటి? సినిమా ఇట్ సెల్ఫ్ మేక్ బిలీఫ్. సినిమా మీడియం అన్నది లేనిది ఉన్నట్టు నమ్మించి వాళ్ళని భ్రమింప చేయటమే సినిమా. సినిమా ప్రక్రియ యొక్క బేసికే అది. ఉన్నదంటే సినిమా ఎందుకు భ్రమింప చేసి వాడిని భ్రమలోకి తీసుకెళ్ళి ఇది లేనిది, అందుకనే కామెడీ వస్తే నవ్వుతారు, ఏడుపు వస్తే ఏడుస్తారు ఆడియన్స్, ఈ ప్రభావం చేసి అది మ్యాన్ నువ్వు భ్రమింప చేయగలగడు, లేనిది ఉన్నట్టు నమ్మించగలగడు. అదే సినిమా. దీనిలో న్యాచురల్ అంటే ఈ పర్ఫార్మెన్స్ చేయలేక అంటే న్యాచురల్ అంటే నేను గతంలాగా ఆ రోజులకి అది ఒక వీధి నాటకాల నుంచి స్టేజ్ అరుపుల నుంచి సినిమాలు మార్పులు. ఇప్పుడు దానికోసం అలా అరుపులు అవసరం, కానీ న్యాచురల్ అనే మాట కూడా క్యాజువల్గా చేయటం కాదు. ఏడుపు అనేది మా అమ్మ చచ్చిపోతే ఇలాగ ఏడుస్తాం మనం అని అంటే ఏడవం, అందరి ముందు ఇంట్లో ఏడవం. కానీ సినిమాలో అలా పర్ఫార్మెన్స్ ఇస్తేనే ఆ యొక్క ఫీలింగ్ ఆడియన్స్లో. తండ్రి చచ్చిపోయాడని చెప్పి జని మహేష్ బాబు అలా పాకుండా వచ్చి అలా ఉంటేనే జనాలకు ఆ ఎమోషన్ ఎక్కుద్ది. లేదా మామూలుగా వచ్చేసేసి నాన్న చచ్చిపోయాడు అంటే ఏమో ఎక్కదు. సో ఆ ఎమోషన్ ఎక్కించడానికే పర్ఫార్మెన్స్. ఇది న్యాచురల్లో మనం అలా దొల్లుకుంటూ పాడుకుంటూ వస్తామా, పరిగెత్తుకుంటూ వచ్చి మోకాళ్ళ జారుకుంటూ డెడ్ బాడీ దగ్గరికి వస్తామా అంటే రాము. బట్ సినిమాలో ఏంటంటే ఆ ఎమోషన్ క్యారీ చేయటం, ఆ పాత్రలో ఉన్న ఎమోషన్ని ఆడియన్స్ క్యారీ చేయాలంటే ఇలాంటి మనం కొంచెం చేస్తాం. అది కొంచెం అన్యాచురల్ అవుతుంది, నిజ జీవితంలో చేయకపోవచ్చు, కానీ చెయ్యాలి. అది అప్పుడే ఆడియన్స్కి ఆ ఫీల్ ఎక్కుతుంది. ఆడియన్స్కి ఆ ఫీల్ లేకపోతే నీ సినిమా ఎందుకు, నీ సీన్ ఎందుకు? నేను బాగా చేశాను, నేను బాగుంది, నేను న్యాచురల్గా చేసుకున్నట్టు సరిపోదు కదా. అందుకోసం నీకోసం కాదు కదా సినిమా తీసుకున్నాను. నేను తీసే సినిమా ఆడియన్స్ గుండెల్లోకి వెళ్ళాలి, ఆడియన్స్ స్వీకరించాలంటే ఆ ఎమోషన్ వాడికి క్యారీ అవ్వడం కోసం పర్ఫార్మెన్స్. ఈ పర్ఫార్మెన్స్ అనేది మన న్యాచురల్గా అంటే కాదు, కొన్ని న్యాచురల్గా వెళ్ళాలి, తప్పదు. ఎందుకంటే ఆ ప్రక్రియ, సినిమా ప్రక్రియ. దీని మీద ఆ పాత్రలో ఉన్న భావము, ఆ పాత్రలో ఉన్న భావోద్రేకము, ఆ పాత్రలో ఉన్న విషాదము ఇదైనా సరే ఆడియన్స్ క్యారీ చేయటం అనేది ముఖ్యం. క్యారీ చేయడం చేస్తాం. సార్ 70s కదా జయసుధ గారు కానీ జయప్రద గారు కానీ 80s వచ్చారు వాళ్ళు. 75 తర్వాత వచ్చారు. 75 సార్ అంటే నేను 70లో క్లాప్ కొట్టాను. దేవుడు చేసిన మనుషులు ఇవన్నీ అప్పటికి రావాలి. దేవుడు చేసిన మనుషులు కూడా జయప్రదలు జయసుధ 12 కాబట్టి జయసుధ చిన్నపిల్లలు, 12 కాబట్టి జయసుధ చిన్నపిల్లలు. గుమ్మడి గారి కూతురు జీవన కూతురుగా చేస్తారు, 14 ఏళ్ళ పిల్ల. సో అప్పటికి ఇంకా రాలేదు. ఆ తర్వాత 75 దాటినాక 76, 77లో వచ్చారు. అప్పుడు జయప్రద, శ్రీదేవి, జయసుధ ఆ కాంబినేషన్ చక్కగా సాగింది. ఆ కాంబినేషన్ అప్పుడు ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. బట్ వీళ్ళు డామినేట్, రాధిక వీళ్ళందరూ కూడా వచ్చారు. రాధిక కూడా డామినేట్ చేశారు. ఆ తర్వాత నెక్స్ట్ బ్యాచ్ చెప్పుకుంటే రమ్యకృష్ణ, సౌందర్య, రోజా ఈ బ్యాచ్. ఆ తర్వాత మీనా వరకు. ఆ తర్వాత లేదు. అక్కడితో ఆగిపోయింది. హీరోల విషయంలో చూసుకుంటే కూడా సార్ చిరంజీవి గారు, వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు అక్కడితోటే ఆ లెగసీ ఆగిపోయింది అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇప్పుడు కూడా ఉన్నారు, ప్రభాస్ గారు, టాప్ హీరోస్ ఉన్నారు, అల్లు అర్జున్ గారు ఉన్నారు, కానీ కాకపోతే హీరోస్ అని బాగా పేరున్నది అయితే అప్పటి వరకే అంతే. అంటే ఇప్పుడు అప్ టు చిరంజీవి చెప్పుకుంటే ప్రతి ఒక్కళ్ళు సాధించుకున్న జీవితాలు. రామారావు గారు స్వయం కృషితోటి సాధించుకున్న జీవితాలు. వాళ్ళకి రాగానే పల్లెలో ప్రమాణ పరీక్ష పెట్టి ఆహ్వానించాలి. ఒక సినిమాతో వచ్చింది కదా కాదు, వాళ్ళు కష్టపడి ప్రతి సినిమాలకి వాళ్ళు తిరిగిన ఆఫీసులు ఉన్నాయి, వాళ్ళు ఎక్కిన ఆఫీసులు ఉన్నాయి. వాళ్ళు ఇంత గొప్ప వాళ్ళు అవడానికి వాళ్ళు పడిన కృషి, స్టెప్ బై స్టెప్ వాళ్ళ శ్రమతోటి ఏదో తంతి గార్నిబుట్లో పడ్డట్టు రాగానే ఇండస్ట్రీలో వాళ్ళ హీరోలు అయిపోతారు.
కష్టపడ్డారు శ్రమించారు, వాళ్ళకు వచ్చిన అవకాశాన్ని ఆ పర్ఫార్మెన్స్ ప్రూవ్ చేసుకున్నారు. అలా ఇలా శోభన్ బాబు 40 ఆల్మోస్ట్ 38 ఇయర్ అంత హీరోయిన్ 43 చాలా నీళ్ళు కష్టపడ్డాడు ఆయన వేస్తూ హీరో 38 ఏట అయ్యాడు. 38 ఏట నుంచి 67 దాకా ఎక్కువ ఫ్యామిలీ హీరో చేశారు. అందుకంటే ఆయన ఎన్నో కష్టపడ్డాడు. 35 ఏళ్ళ హీరో అంటే అన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో తిరుగుతూ ఎన్ని చిన్న పెద్ద చితుకు అన్నయ్య తమ్ముడు ఇలా వేస్తూ వచ్చాడు ఆయన. అలాగే కృష్ణరాజు ఎన్నో కృష్ణరాజు గారు చిరంజీవి కష్టపడి ఊరినే వాళ్ళ చిరంజీవి పేరు చెప్పి వాళ్ళ ఫ్యామిలీ అందరికీ గోల్డ్. చిరంజీవి ఎంత కష్టపడ్డాడు ఆయన. ఒక్కొక్క తాయారమ్మ బంగారు రోజులు కానీ, ప్రాణం ఖరీదు రోజులు కానీ, మొగుడు కావాలి 50వ సినిమా ఆయన, మొగుడు కావాలి సినిమా నాటికి కూడా ఇంకా స్టార్ కాదు అతను. అవును, ఖైదీ సినిమా నుంచి స్టార్ అయ్యారు. అప్పటి వరకు చేస్తానే ఉన్నాడు. హీరో కూడా ఎప్పుడో అయ్యారు. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణ హీరో అయ్యారు కానీ స్టార్డమ్ అయితే అలా చేస్తానే ఉన్నాడు. అట్లా సెకండరీ నెంబర్ 3 అంటే ఆఫ్టర్ కృష్ణరాజు తర్వాతే హీరోగా ఉన్నాడు. కష్టపడి సాధించుకున్న మెగాస్టార్ పొజిషన్. అట్లా ఇవాళ కష్టపడిన వాళ్ళు కాదు వీళ్ళెవరు. నెక్స్ట్ వీళ్ళందరికీ నాగేశ్వరరావు కొడుకు కనుక నాగార్జున హీరో, రామానాయుడు కొడుకు కనుక వెంకటేష్ హీరో. వెంకటేష్ హీరో వాళ్ళు తపన పడినోడు కాదు, నాగార్జున తపన పడినోడు కాదు. మహేష్ బాబు కృష్ణ గారి హీరో కనుక కొడుకు కనుక హీరో, రామారావు గారి కనుక బాలకృష్ణ. వీళ్ళందరూ మెగా ఫ్యామిలీ కనుక వీళ్ళు. ఇట్లా తప్పితే ఇండస్ట్రీకి వచ్చి నేను ఆర్టిస్ట్ అవ్వాలి అని తప్పించి కష్టపడి పోరాడి సాధించుకున్న జీవితాలు కాదు వీళ్ళందరికీ. అలా వచ్చిన జీవితం వాళ్ళని సాధించారు. తేడా ఎంత ఉంటుంది కష్టపడిన జీవితం. అందుకని వాళ్ళల్లో రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ఇండియా ఎక్కువ ఉండేది ఆ జనరేషన్. క్రమశిక్షణ కానీ, ప్రొడ్యూసర్ అంటే విలువ కానీ, టైమింగ్ అంటే వాల్యూ కానీ ఎక్కువ ఉండేది. ప్రొడ్యూసర్ బతికి పట్టగట్టాలి, మనం చేసే రిస్కులు కానీ, మనం చేసే మన ఆలోచనలు కానీ ప్రొడ్యూసర్కి రూపం మిగిలేదిగా ఉండాలి. కానీ ఈ సినిమాతో ప్రొడ్యూసర్ బాగా ఇంటికి వెళ్ళిపోయే పద్ధతిలో ఉండకూడదు, మళ్ళీ ఆ సినిమా తీయాలతో అన్న ఆలోచన ఆ రోజుల్లో హీరోలు ప్రతి హీరోకి ప్రతి డైరెక్టర్ ఉండేది. వచ్చాడు ప్రొడ్యూసరు మన మీద సంపాదిస్తున్నాడు అనుకుంటాం కన్నా మనకి మన ఆర్టిస్టు మన పని అది యాక్ట్ చేయటం, మనతో వ్యాపారం చేసుకుంటున్నాడు. వచ్చాడు అక్కడ రూపాయి మిగలాలి, వస్తే కదా మళ్ళీ మనతో సినిమా తీస్తాడు అని ప్రొడ్యూసర్ ఉండాలి. ఇండస్ట్రీని బతికించుకోవాలి అనే బాధ్యత ప్రతి విషయంలోనూ ప్రదర్శించేవారు. ఇవాళ వాళ్ళకి అది లేదు. ఎందుకంటే వాళ్ళు వీళ్ళు కష్టపడి సాధించుకునే జీవితం. కష్టాలు ఏంటి, ప్రొడ్యూసర్ కష్టాలు ఏంటి, నిర్మాత దర్శకుడు కష్టాలు ఏంటి, బిజినెస్ ఏంటి, కాబట్టి అన్నీ వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు కష్టపడి అవన్నీ చూశారు, ఆ కష్టాలన్నీ చూసి కదా వచ్చారు. అందుకని ఆ బ్యాక్ ఆఫ్ మైండ్లో మనం హీరోగా మన తెర ముందుకి థియేటర్లో మన సినిమా హీరోగా కనపడటానికి ముందు వెనకాల ఎంతమంది శ్రమ ఉంది, ఎంతమంది కష్టాలు కన్నీళ్ళు ఉన్నాయి ఇది అనేది వాళ్ళ మైండ్లో ఉంది. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే వచ్చారు, వీళ్ళకి కష్టాలు తెలియదు. మన పేరును వాడు వ్యాపారం చేసుకుంటున్నారు కనుక వాడు బిజినెస్ చేసుకుంటున్నారు. మనకున్న పేరుని బట్టి, మనకున్న బ్యాక్గ్రౌండ్ని బట్టి బిజినెస్ చేసుకున్నారు. సో లెట్ దెమ్ పే, లెట్ దెమ్ ఉండు, వాళ్ళ గురించి నేను ఆలోచించేది ఏంటి అన్న యాటిట్యూడ్ ఇవాళ జనరేషన్. మరి వీళ్ళ ఆలోచనకి న్యాయం లేదా అంటే న్యాయం ఉంది. ఎందుకంటే వీళ్ళకి వెళ్ళాం, వాళ్ళెవరు వీళ్ళకి అవకాశాలు ఇచ్చింది కాదు. వాళ్ళెవరు వీళ్ళు కష్టపడితే వీళ్ళ కష్టాలు చూసి జాలి పడిచ్చింది కాదు. వాళ్ళకు సరదాగా వచ్చిన పొజిషన్ స్టార్డమ్ వాళ్ళకేం మీరేమన్నా నాకు అవకాశం ఇచ్చారు, మీరేమో నా లైఫ్ నన్ను నిలబెట్టారా అడిగే అవకాశం మీరేం నిలబెట్టలేదు. మీరు నా ఇంటికి వచ్చారు, నాకు బ్యాక్గ్రౌండ్ ఇవ్వమంటే దాన్ని బట్టి చేసుకోవాలనుకున్నారు. అదే వీళ్ళు గత జనరేషన్ అలా అనలేదు. ఎందుకంటే వాళ్ళ ఇండస్ట్రీలో తిరిగారు, అన్నది కష్టపడ్డారు, కలిశారు, మెలిసారు, తిరిగారు, వాళ్ళతో కష్టపడ్డారు. కొన్ని సినిమాలు డబ్బులు లేకుండా కూడా పనిచేసే సందర్భాలు కష్టపడి పనిచేసి సినిమా కోసం. సో అవినావ బంధాలు ఒకరి కష్టాలు ఒకళ్ళు తెలిసేవాడు కనుక నువ్వు నాకు చేసావా అని అడిగే అవకాశం కానీ ప్రశ్న కానీ ఉత్పన్నం కదా. సౌందర్య గారిని మొట్టమొదటిసారిగా మీరు కలవడం కానీ ఆడిషన్స్ కానీ ఎలా జరిగింది అసలు? నేను యాక్చువల్గా ఆ సినిమాకి 3 హీరోలు కృష్ణరాజు, భానుచంద్ర. సో కృష్ణ గారి పక్కన వాణి విశ్వనాథ్ బుక్ చేశాను. కృష్ణరాజు గారి పక్కన ఆవిడ కన్నడ ఆవిడ
తర్వాత కూడా తెలుగులో చేసింది ఆవిడ. అంటే పెట్టి ఆవిడ అప్పటికి డైరెక్టర్ వైఫ్ ఆవిడ, పేరు మర్చిపోయినా ఆవిడ పెట్టాను. తర్వాత 3 EMI దగ్గర కొత్త అమ్మాయిని పెడదాం అనిపించింది. ఇక్కడ ఉన్నారు కదా, కొత్త హీరోయిన్ పెడదాం అని చెప్పి ఎదుగుతూ ఉన్నాం. చాలామందిని ఎదిగా, 32 మంది దాకా ఎదిగా. అందులో రోజా కూడా ఒకటి. రోజా మన నెల్లూరు రెడ్డి గారి కూతురు. రెడ్డి గారు ఏంటంటే మనకు అప్పుడు మెడ్రాస్లో ఆంధ్ర బ్యాంకులో ఆంధ్ర క్లబ్ రెగ్యులర్గా వస్తూ ఉంటారు. వాళ్ళ నాన్నగారు రెగ్యులర్గా వస్తూ ఉంటారు. సో ఎవరో ఆయన చెప్తే ఆయన ద్వారా చూసాను, ఫోటో చూసాను. ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసి పెట్టుకుని ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. అమ్మాయి ఫోటో బాగుంది. రోజా గారికి కూడా ఒక సినిమా చేయలేదు. అప్పుడు చేయలేదు. అప్పటికేదో ఒక సినిమా తెలుగులో చేసి ఏదో చిన్న సినిమా ఉంది, అది పెద్ద లిస్ట్లో లేదు. సో ఫ్రెష్గా చేయలే, తమిళ కానీ తెలుగు కానీ ఏమీ లేదు. సో పెట్టుకున్నాం. ఒకసారి సినిమాలు చేసింది కానీ ఇంక లాంగ్ గ్యాప్ 4 క్రితం 2 ఏళ్ళ క్రితం ఇప్పుడు చేసింది అన్నారు. సో ఎవరికి నోటెడ్ కాదు, ఓకే పెట్టుకున్నాం. ఈ లోపల నాకు రామయ్య అని ఎడిటర్, రామయ్య అని ఉండేవాడు. రామయ్యకి నేను ఏదో హీరోయిన్ ఎదుగుతున్నానని చెప్పి తెలిసి వాడు నాకు ఫోన్ చేశాడు. బెంగళూరులో ఎడిటింగ్లో ఉన్నాడు. అన్న నువ్వేదో హీరోయిన్ ఎదుగుతున్నావు అంట కదా, బ్రహ్మాండమైన హీరోయిన్ అన్న, చక్కగా ఉంటుంది పిల్ల, నువ్వు చూస్తానంటే బెంగళూరు రావాలి, అమ్మాయి సినిమా పిల్ల కాదు, బెంగళూరు రావాలి. సరే నువ్వు అంత చెప్తున్నావు అంటే నువ్వు అంత బాగా మాకు స్నేహం, వాడి అసిస్టెంట్ ఎడిటర్ నుంచి ఇటు రామయ్య బాగా ఎక్కడి నుంచి వచ్చాను. నేను ఊరినే చెప్పాను కదా, నువ్వు తెలుసు కదా నాకు, నువ్వు చూడు, నేను టీవీలో ముందు నీకు మూవీలలో చూపిస్తాను. మూవీలో అంటే ఇప్పుడు ఎడిటింగ్ అంతా ఇప్పుడు ఈ కంప్యూటర్ కదా, అప్పుడు మూవీలో ఉంటాయి, మూవీలో చూసేవాడు. నేను మూవీలలో చూపిస్తాను, బిట్ ఉంది అమ్మాయి రమ్మ. సరే వెళ్తే చూడగానే నాకు అలా మనసుకి హత్తుకు. అంటే నేను నా కాన్సెప్ట్లో ఆ పిల్ల, ఆ 3వ హీరోయిన్ కొత్త పిల్లలు ఎందుకు చేద్దాం అనేది పర్పస్ ఉంది. ఉన్న వ్యాపారపరంగా కాస్ట్ అని కూడా కాదు. ఆ పాత్ర అమాయకంగా ఉండాలి, ఆ పాత్ర కన్నీరు పెడితే ఆడియన్స్ కన్నీరు పెట్టాలి, ఆ పాత్ర కోపం వస్తే ఆడియన్స్ కూడా కోపం రావాలి. అట్లాంటి ఒక సున్నితమైన ఆ ఇంటి మొత్తానికి ఒక బంగారు బొమ్మలాగా, ముద్దుల బొమ్మలాగా ఉండాలి. అది పాత్ర. ఆ పాత్ర అలాగే ఉండాలి, హోమ్లీ ఫేస్, చక్కటి ముద్దుగా మన చెల్లెలు మన పిల్ల అన్నట్టు ఉండాలి అని అనుకున్నాం మనం. ఆ ఫోటో చూడగానే నాకు టక్కని బాగుంది అనిపించింది, కరెక్ట్గా నాకేదో దగ్గర ఉందని. సరే నేను చూస్తాను అమ్మాయిని అంటే వాళ్ళు ఫోన్ చేసి ఎప్పుడు వస్తారు అమ్మాయి, లేదు అప్పుడు చదువు అయిపోయి అంటే ఈవినింగ్ క్లాస్ ఏదో ప్రైవేట్ చదువుతాను అక్కడ. అప్పుడు నేను వస్తానంటే అడ్రస్ ఇవ్వండి అమ్మా, వస్తాను. ఎప్పుడు వస్తాను లేదు, ఎప్పుడు నేను చెప్తానులేమ్మా ఎప్పుడు వస్తానని, నేను అడ్రస్ మాత్రం పంపించాను ఇవ్వండి, నేను వచ్చేసి ఇదో టైంలో వస్తాను నేను.